వంశీచంద్ర రెడ్డి గారు కానీ, లేకపోతే మన శ్రీధర్ గారు కానీ సంగంబండి అయ్యా మాకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ దగ్గర బండ ఆగిపోయింది, బండ పాల్గొట్టాలి, నీళ్లు రావాలంటే వెంటనే స్పందించి అనేక కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా ఉట్టిన గాలి మోటార్ వేసుకొని ఇక్కడ దిగి ఇక్కడ సంగం బండకు కావాల్సిన నిధులు ఇచ్చి కార్యక్రమం చేయటమే కాకుండా భవిష్యత్తులో కూడా ఆ నది ఈ నదికి సంబంధించిన నీళ్లని పారిచి చివరికి పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన నీళ్లను కూడా లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ కూడా కట్టించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే కార్యక్రమంలో భాగంగా ఆయన ముందుకు అడుగులు వేస్తా ఉన్నారు. ఈరోజు పెద్ద ఎత్తున మీకు తెలియదు కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, పాలమూరు రంగారెడ్డి సంబంధించినటువంటి ప్రాంతాన్ని సమర్థంగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి, మహబూబ్నగర్ జిల్లా సమస్యలు తెలిసినటువంటి వ్యక్తి. రావటమే జోరాల నుంచి మీకు మక్తల్, నారాయణపేట, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి కొన్ని వేల కోట్ల రూపాయలతో ఇక్కడ ఫౌండేషన్ వేసి కృష్ణానది నీళ్ళని ఈ ప్రాంతానికి మరలించడానికి, పంట పొలాలు పండించడానికి కార్యక్రమం చేసిన సంగతి కూడా మీకు తెలియదు కాదు. మిత్రులారా, కేవలం మనం పాలన చేసి ప్రజల దగ్గరకు వచ్చి ఉపన్యాసాలు చెప్పడమే కాదు, ప్రజాపాలన అందించాలి, ప్రజలకి నీళ్లు అందించాలనేటువంటి కార్యక్రమం, ఇళ్ళు అందించాలనేటువంటి కార్యక్రమంలో నిన్నటికి నిన్న మీ అందరికీ తెలిసిందే, భద్రాచలంలో ప్రతి పేద ఇంటి వాళ్ళకి 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 3,500 ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమానికి కూడా మనం ఈ లాంఛనంగా చేసుకున్నాం. మీ అందరికీ తెలిసిందే మరొక కార్యక్రమం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హత కలిగిన పేదవాళ్ళందరూ కూడా 200 యూనిట్ల వరకు కరెంటు కాల్చుకునే కార్యక్రమంలో భాగంగా వైట్ రేషన్ కార్డు ఉండి 200 యూనిట్లు వచ్చేటట్టు ప్రతి ఇంటికి బిల్లు లేకుండా 0 బిల్లు ఇచ్చే కార్యక్రమాన్ని మార్చి నెల నుంచి మొదలు పెట్టాం. ఎవరికైనా పొరపాటున ఆ కార్యక్రమంలో, ప్రజాపాలనలో కార్యక్రమంలో భాగంగా గ్రామ సభలో మీరు ఇచ్చినటువంటి అప్లికేషన్లో మీ మీటర్ సర్వీస్ కనెక్షన్ సంబంధించిన నంబర్ కానీ, రేషన్ కార్డు సంబంధించిన నెంబర్ కానీ తప్పుగా మీరు నమోదు చేసి ఉంటే వాళ్ళది లిస్ట్ లో రాకపోతే కూడా మళ్ళీ చాలా స్పష్టంగా చెప్పాం, 200 యూనిట్ లోపల మీకు బిల్లు వస్తా ఉంటే ఆ లిస్ట్ లో 0 బిల్లు రాకపోయినా మీరు ఎవరు బిల్లు కట్టాల్సినటువంటి అవసరం లేదని చాలా స్పష్టంగా ఇచ్చాం. వెళ్ళండి, మీ దగ్గర ఉన్న మండల్ డెవలప్మెంట్ ఆఫీస్ లో ప్రజాపాలన సంబంధించిన ఒక అధికారిని నియమించి రోజువారీ ఎవరు వచ్చిన అప్లికేషన్ తీసుకొని దాన్ని 200 లోపల ఉంటే ఆ లిస్ట్ లో ఎంట్రీ చేయమని చెప్పాం. మీరు నేరుగా మండల్ డెవలప్మెంట్ ఆఫీస్కి వెళ్ళండి, మీకు సంబంధించిన సమాచారాన్ని వారికి ఇవ్వండి, వెంటనే మీ పేరు అందులో అప్లోడ్ అవుతుంది, మీకు కూడా 0 బిల్లు వస్తుందని కూడా మీ అందరికీ సవినయంగానే మనవి చేస్తా ఉన్నాను. 200 యూనిట్ లోపల ఉండి తెల్ల రేషన్ కార్డు ఉండి మీకు 0 బిల్లు రాకపోయినా మీరు బిల్లు కట్టాల్సినటువంటి అవసరం లేదు. ఏ అధికారి వచ్చి కూడా మిమ్మల్ని బిల్లు కట్టమని అడిగే పరిస్థితి కూడా లేకుండా మేము చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చామని కూడా మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నామంటే మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు పట్టుమని 90 రోజులు కూడా పూర్తి కాకుండానే వీటన్నిటిని మొదలుపెట్టి ప్రజలకు అందించేటువంటి కార్యక్రమం చేశాం. అంటే చెప్పిందే చేస్తాం, చేసిందే చెప్పుదాం. బస్సులో మహిళలందరికీ ఫ్రీగా ఉచితంగా ప్రయాణం చేసే కార్యక్రమాన్ని ప్రకటించాం, వెంటనే అమలు చేశాం. కొన్ని కోట్ల సార్లు ఈ రోజు రాష్ట్రంలో మహిళలు ఫ్రీగా బస్సులో తిరుగుతూ ఉన్నారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పాం, మొదలు పెట్టాం, ఇస్తా ఉన్నాం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా ఉన్నాం, ఇందిరమ్మ ఇల్లు ఇస్తా ఉన్నాం, మొదలు పెట్టాం, ఇవ్వబోతా ఉన్నాం. కరెంటు ఉచితంగా 200 యూనిట్ల వరకు ఇస్తామని చెప్పాం, ఇస్తా ఉన్నాం. 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ వాడుకునేటట్టుగా చేస్తామని చెప్పాం, చేస్తా ఉన్నాం. రేపు పొద్దున ఈ మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ఈ రోజు మీరు ఇచ్చిన ప్రతి సమస్యని రాసుకొని వెళ్తా ఉన్నాం, వాటన్నిటిని కూడా అమలు చేస్తాం. మీరందరూ కూడా పెద్ద మనసుతో నిన్న శాసనసభ ఎన్నికల్లో ఏ రకంగా అయితే శ్రీహరి గారిని గెలిపించి ఆస్వాదించి పంపించి ఈ రోజు సమస్యల పరిష్కారం చేపించుకున్నారో, రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వంశీ చంద్ర రెడ్డి గారిని చేయి గుర్తుపైన భారీ మెజార్టీతో మీరు గెలిపించి పంపించండి. మీకు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలు చేసే బాధ్యత మేమంతా తీసుకుంటామని చెప్పి మీ అందరికి నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నాం. అట్లాగే జడ్పీ చైర్మన్ వనజ ఆంజనేయులు గారు రైతు బంధుకు సంబంధించి కొన్ని అంశాలు నా దృష్టికి కూడా తీసుకొని వచ్చారు మన శ్రీహరి గారు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను మిత్రులారా, రైతులందరికీ మేము ఏ రైతు భరోసా కార్యక్రమం చెప్పామో తూచా తప్పకుండా అమలు చేస్తాం. ఇప్పటికే రైతు బంధుకు సంబంధించిన సమాచారాన్ని కూడా మీ అందరికి ఇవ్వదలుచుకున్నాం. మేము చాలా స్పష్టంగా ముందుగా మొదటి 1 ఎకరం నుంచి మొదలు పెట్టాం. కొండలకి, గుట్టలకి, రాళ్లకి, రప్పలకి, రోడ్లకి, లేకపోతే వ్యవసాయం చేసేటువంటి భూములకి, భూస్వాములకి కాదు ఇవ్వాల్సింది. భూమి సాగు చేసుకుంటున్నటువంటి నిరుపేద ప్రజల దగ్గర నుంచి మొదలు పెట్టాలని చెప్పి చాలా స్పష్టంగా ముందుగా 1 ఎకరం ఉన్నటువంటి వ్యక్తులందరికీ 20 రైతు బంధు ఇచ్చేసాం. 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి కంప్లీట్ చేశాం. 3 ఎకరాల వరకు ఉన్న వాళ్ళందరూ కూడా కంప్లీట్ చేశాం. ఈ రోజు 4 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకి కంప్లీట్ చేస్తా ఉన్నప్పుడు మొదలు పెట్టాం. కొద్ది రోజులలో 5 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ముందుగా కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే ముందుగా చెందాల్సింది ఈ చిన్న సన్న మధ్యతరగతి సంబంధించిన రైతాంగ సోదరులకు, ఆ తర్వాత మిగతా కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ, శ్రీహరి గారు సమయం ఎక్కువగా లేదు, ఇంకా చాలా అంశాలు చెప్పాల్సిన ఉన్నప్పుడు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు ఇంకా 5 ప్రోగ్రాంలు చేయాలి. శ్రీహరి గారు చిన్న 2-3 అంశాలు అడిగారు. సబ్ స్టేషన్ సంబంధించి 33/11 kV మక్తల్లో కావాలని అడిగారు. నేను వారికి మాటిస్తా ఉన్నాను, రాష్ట్ర మంత్రికి సంబంధించిన మంత్రిగా వెంటనే వాటిని శాంక్షన్ చేస్తానని కూడా చెప్తా ఉన్నాను. అట్లాగే ఉట్నూరు మండలం పులిమామిడి దగ్గర 33 kV స్టేషన్ సబ్ స్టేషన్ కూడా అడిగారు, దాన్ని కూడా శాంక్షన్ చేస్తామని చెప్తా ఉన్నాను. అట్లాగే ఇంకొక డిగ్రీ కాలేజ్ సంబంధించి మిత్రుడు మన మధుసూదన్ రెడ్డి గారు వారి శాసనసభ నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ సంబంధించినటువంటి ఫైల్ కూడా ఆ నియోజకవర్గంలో లేదు, కావాలని అడిగారు. దాన్ని కూడా తొందరలోనే క్లియర్ చేసి వారికి కూడా వారి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు కూడా శుభ కార్యక్రమాన్ని అలాగే వారి నియోజకవర్గంతో పాటు ఇప్పుడే మేము అందరం కలిసి చూసాం. సంగమండ రిజర్వాయర్ని ప్రత్యక్షంగా చూసాం. రిజర్వాయర్ మధ్యలో మంచి గడ్డ ఉన్నది, ఐలాండ్ లాగా. ఆ ఐలాండ్ సంగమండ ఒక మంచి ఈకో టూరిజం ప్రాజెక్ట్ గా కూడా మార్చాలి. ఎందుకంటే మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతానికి రాకపోకలు టూరిజం పేరు తీసుకొని వస్తే ఇక్కడ ఉన్నటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున వడివడిగా కొనసాగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా చేస్తామని చెప్తూ, అట్లాగే ఇప్పుడు మేము రీహాబిలిటేషన్ కోసం నిధులు ఇస్తా ఉన్నాం. ఎవరెవరైతే ఇల్లు గ్రామాలు ఖాళీ చేసి ఆ రిజర్వాయర్ ముంపు కింద గురవుతున్నటువంటి ప్రాంతాలు ఖాళీ చేసి ఉంటాయో ఆ ఖాళీ చేసినటువంటి భూముల్లో కూడా ఒట్టిగా వదిలిపెట్టకుండా సోలార్ పవర్ ప్రాజెక్ట్ కూడా అక్కడ పెడతామని చెప్పి వారు అడిగారు. పెడతామని కూడా మీ అందరికీ మాటిస్తూ మరొకసారి నేను మీ గుండె చప్పుళ్ళు, మా ప్రేమ, మీ అభిమానం, మనందరి ఆత్మీయత ఆప్యాయత ఇలాగే కొనసాగాలని, తప్పనిసరిగా తిరిగి మళ్ళీ ఈ సంగమండ పగిలి నీళ్లు పారేటప్పుడు నేను శ్రీహరి గారిని కోరుతా ఉన్నాను ప్రత్యేకంగా, ఆ నీళ్లు పారిచ్చే రోజు మాత్రం తప్పనిసరిగా నన్ను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఇక్కడ పిలిపించి మీ అందరితో కలిసి కూర్చొని భోంచేసే కార్యక్రమం కూడా ఏర్పాటు చేయాలని చెప్పి వారిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భారీ మెజార్టీతో మంచి యువ నాయకుడు ఈ ప్రాంత అభివృద్ధికి ఉపయోగపడతాడు. వీరిని గెలిపిస్తే శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మేము చేయగలిగింది చేస్తాం. అటు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా వారు తీసుకొని వస్తారు. అంతిమంగా ఈ ప్రాంత అభివృద్ధికి పెద్ద ఎత్తున ఉపయోగపడుతుందని చెప్పి సవినయంగా నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.